हेलो अस्सलाम वालेकुम। तो एक अनजान एक आदमी यहाँ पर कौन की लेक आके छोड़ के गए थे। तो मैं वो देख के फ़ौरन हमारे काउंसलर जिलान भैया को मैं कॉल करी थी। तो माशाअल्लाह उन्होंने बहुत फुल एक्शन लेको उन्होंने एम्बुलेंस को बुला को वो आदमी को उनके प्लेस पे पहुँचा नहीं उन्होंने। तो थैंक यू भैया जो हमारे इंसानियत के नाद मदद करे उसको। బలుపు టీవీ వీక్షకులకు స్వాగతం. ప్రస్తుతం మనం కడప జిల్లాలోని పొద్దుటూరు పట్టణంలోని ప్రభుత్వ గవర్నమెంట్ ఆసుపత్రి వద్ద ఉన్నాము. ఇక్కడ మనతో పాటు 14వ వార్డు కౌన్సిలర్ షేక్ జిలాన్ బాషా గారు ఉన్నారు. అలాగే మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ బెడ్ మీద ఖాదర్ బాషా అనే ఒక వ్యక్తి ఉన్నారు. ఇతను శ్రీనివాస్ నగర్లో బెంగళూరు నుంచి ఒక వాహనంలో తీసుకొచ్చి వీరిని పెరాసిస్ సోకిందని ఒక అచేతనంగా శ్రీనివాస్ నగర్లో పడవేసి వెళ్ళారు. అక్కడ కొంతమంది మహిళలు ఆ విషయాన్ని చూసి 14వ వార్డు కౌన్సిలర్ అయినటువంటి జిలాన్ బాషాగా తెలిపారు. ఆయన ప్రజా సమస్యల పట్ల ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండే అతను ఈ విషయాన్ని మహిళలకు చేరవేస్తానే వెంటనే ఆయన అక్కడికి వెళ్ళి అంబులెన్స్కి ఫోన్ చేసి ఇక్కడ ప్రభుత్వ వైద్యశాలలో చేర్పించడం జరిగింది. ఆ విషయం గురించి సార్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ ఇక్కడ మీరు శ్రీనివాస నగర్లో ఇక్కడ ఈ వ్యక్తి గురించి కొన్ని వివరాలు చెప్తారు. ఇతని పేరు ఖాదర్ బాషా. శ్రీనివాస్ నగర్లో వీళ్ళకి సంబంధించిన బంధువులు తీసుకొని వచ్చి మా సిద్దిక్ మసీద్ బ్యాక్ సైడ్ అతన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. మరి వాళ్ళ మధ్య ఏం జరిగిందో ఏమైతే మనకి ఏం విషయాలు ఏమీ తెలియదు. కానీ ఆ చుట్టుపక్కల ఉండేటువంటి మహిళలు కొంతమంది నాకు సార్ అంటే ఇక్కడ శ్రీనివాస్ నగర్లో వీళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా ఉన్నారా? నాకు అంత ఐడియా లేదు, ఐడియా లేదు. దాని గురించి కొద్దిగా తెలుసుకుంటాను నేను. వాళ్ళకి సంబంధించిన విషయాలు ఏమంటే నేను దాని గురించి ఆ చుట్టుపక్కల ఉండే మహిళలు కొంతమంది నాకు ఫోన్ చేసి ఇట్లా ఎవరో పడవేసిపోయారు, దాదాపుగా మార్నింగ్ నుంచి అక్కడే ఉన్నాడు అని చెప్పి నాకు తెలియవరిస్తే నేను వెంటనే మన బలుపు టీవీ జైలు గారికి ఒకసారి కాల్ చేశాను కదా, నాకు ఫ్రెండ్ ఆయన. ఒకసారి ఆయన సలహా తీసుకుందామని చెప్పి ఆయన కాల్ చేశాము. ఆయన వెంటనే స్పందించి నాకు ఇట్లా ఫస్ట్ 108 వాహనంకి కాల్ చేసి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి, ఆ తర్వాత వాళ్ళని తీసుకెళ్ళి అత్యవసర సేవల్లో వాళ్ళకి ఏదైనా మనం చేయగలిగితే వాళ్ళు చేసిన తర్వాత వాళ్ళు ఏం చేయాలో చేద్దామని చెప్పి ఆయన చెప్పినారు. ఆ తర్వాత 108 వాహనానికి ఫోన్ చేసి పిలిపించి తర్వాత ఆయన్ని తీసుకొని వచ్చి ఇక్కడ మన గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. సార్ అంటే మీ వార్డులో ఉండే మహిళలు ఇంత చైతన్యవంతులుగా మారి ఒక అచేతనంగా పడి ఉన్న ఈ మహిళలకు ఇట్లా సేవ చేయాలనే భావన వాళ్ళకి కలగడం, వాళ్ళ తరపున మీరేమైనా చెప్పాలనుకుంటున్నారు? ముఖ్యంగా చెప్పాలంటే నేను శ్రీనివాస్ నగర్ యాక్చువల్గా నేను చేసింది ఏంటంటే శ్రీనివాస్ నగర్లో మాకు మొత్తం ఒక 5 వార్డులు కంబైన్గా ఉన్నాయన్నమాట. 5 వార్డులకు సంబంధించి నేను వాట్సాప్ గ్రూప్ని క్రియేట్ చేసి పెట్టాను. ఈ వాట్సాప్ గ్రూప్లలో దాదాపుగా మనకి ఒక 1200 ఫోన్ నెంబర్లన్నీ 1200 ఇండ్లకు సంబంధించిన ఫోన్ నెంబర్లన్నీ ఆ గ్రూప్లలో ఉన్నాయన్నమాట. అట్లా వాళ్ళు ఆ గ్రూప్లో వాళ్ళు నేను ఎప్పుడు చూసినా కూడా మనం ఏమి చేసే పనులు కానీ ఏదైనా వాళ్ళకి సంబంధించిన ఏదైనా సమస్యలు ఉంటే కానీ వాళ్ళకి ఏదైనా కాలువలు తీయకపోవడము, లేకుంటే ఏదైనా వాటర్స్కి రాకపోవడము, లైటింగ్ ఏదైనా లైట్స్కి సంబంధించిన ఏదైనా విషయాలు ఏదైనా వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉంటే కానీ ఆ గ్రూప్లలో నాకు ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటారు. అట్లా ఈ గ్రూప్లో వాళ్ళు మహిళలు నాకు ఈ రకంగా ఒక వ్యక్తి గురించి నాకు మెసేజ్ పెట్టినప్పుడు నాకు వాళ్ళు నా నెంబర్ తీసుకొని నాకు కాల్ చేసి ఇట్లా ఒక వ్యక్తి గురించి నాకు చెప్పినప్పుడు నాకైతే చాలా ఆనందం అనిపించింది. ఎందుకంటే నేను ఏదైతే క్రియేట్ చేసినటువంటి ఏదైతే వాట్సాప్ గ్రూప్ ఏదైతే ఉందో అన్ని రకాలుగా ఉపయోగపడ్డాను. చివరికి ఒక మనిషి దాదాపుగా క్షీణించిపోయినటువంటి స్టేజ్లో ఉన్నాడు. అతను ఆ స్టేజ్లో కూడా అతనికి ఉపయోగపడే విధంగా ఈ గ్రూప్ అనేది ఉపయోగపడుతుంది. అట్లే మా శ్రీనివాస్ నగర్లో ఉన్నటువంటి మహిళలు ఎంతో వాళ్ళ గురించి అయితే గర్వంగా చెప్పుకోవాలి. వాళ్ళు వదిలేయకుండా ఒక మనిషి గురించి మనతో దృక్పథంతో వాళ్ళు మేము అక్కడికి వెళ్ళి చూస్తే కనుక వీళ్ళకు సంబంధించిన ఆహార పదార్థాలు కానీ ఇతనికి ఆహారము కొన్ని వాటరు తర్వాత కొన్ని అతనికి కావాల్సిన మినిమం కాన్స్టిట్యూన్స్ అని అక్కడ ఉండే మహిళలంతా చేరి ఇక్కడ కొంచెం అందించడం జరిగింది. అదే వాళ్ళు కనీసం మానవతా దృక్పథంతో వాళ్ళు అతనికి ఏదైనా చేయగలగాల మనము మన వైపు నుంచి అని చెప్పి వాళ్ళు మహిళలు ఏం చేయలేరు, కానీ వాళ్ళు చేయగలిగింది జస్ట్ మాలాంటి వాళ్ళకు ఎవరో ఒకరికి వాళ్ళు ఇన్ఫార్మ్ చేయడం వలన ఈ రకంగా ఉపయోగపడడం అనేది ఇది చాలా గొప్ప పరిణామం. మీ వార్డు ప్రజలు అంత చైతన్యంలో మీకు ఆనందకరం? నాకైతే చాలా ఆనందకరము. నాకు ఎవరైతే ఫోన్ చేశారో ముందు వాళ్ళకి నేను ధన్యవాదాలు తెలుపుకుంటాను. అమ్మాయి పేరు అయేషా అని చెప్పాను. నైట్ 9:30 కూడా వాళ్ళు నాకు కాల్ చేసి
వాళ్ళు ఈ రకంగా అతను ఒకదన అక్కడ పడిపోయినాడు అని చెప్పి నాకు ఇన్ఫార్మ్ చేశారంటే నిజంగా వాళ్ళకి నేను ఫస్ట్ హ్యాట్స్ చెప్పాలా. ఎంతో ధైర్యంగా వాళ్ళు ఒక మనిషికి సహాయం చేయాలని చెప్పి వాళ్ళ చేతన వరకు వాళ్ళు అట్లీస్ట్ మనిషికి ఎవరో ఒకరికి తెలియపరచాలని చెప్పి వాళ్ళు అందరూ నాకు కాల్ చేయాలని చెప్పి అనుకోవడం అని నాకు కాల్ చేయడం అనేది నేనైతే చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. ప్లస్ నా శ్రీనివాసానికి సంబంధించిన మహిళలకు సంబంధించి నేనైతే చాలా గర్వంగా ఫీల్ అవుతాను. ఎప్పుడు 14వ వార్డు ప్రజల సమస్యల పట్ల ఎల్లప్పుడూ ముందుండే జిలాన్ బాషా సార్ గారు, అలాగే తన వార్డు సభ్యుడు కాకపోయినప్పటికీ, తన ఓటర్ కాకపోయినప్పటికీ అతని మానవతా దృక్పథంతో ఆలోచించి ఈ సమయంలో దాదాపు 10-10:30 సమయంలో ఆయన టైం ఎంతో వెచ్చించేసి ఇక్కడ ప్రభుత్వ వైద్యశాలలో చేర్పించి అతన్ని అడ్మిషన్ చేర్పించి ఇట్లా మానవతంగా వ్యవహరిస్తున్న జిలాన్ బాషా గారికి మల్పుట్ రవి తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతుంది. థ్యాంక్ యూ సో మచ్.